ఎండల తీవ్రత కొనసాగుతుంది. వడదెబ్బకు కొందరు మృత్యువాత పడుతున్నారు. ఈ కారణం చూసి ఒక భార్య భర్తను ఏకంగా లేపేసింది. దీనికి వడదెబ్బ కారణంగా అతను మృతి చెందినట్టు కూడా డాక్టర్లకు చెప్పింది. అయితే డాక్టర్ల వైద్య పరీక్షల్లో అతను మెడ చుట్టూ కూడా ఒక తాడు కట్టడం, అలాగే ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయినట్టు గుర్తించడం జరిగింది. ఈ సంఘటన భీమిలి మండలం వలందిపేట గ్రామంలో జరిగింది. నాగమణి అలాగే భర్త తాత సూరిబాబు అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే కారణం ఏమిటో తెలియదు కానీ భార్య నాగమణి 2 రోజుల క్రితం భర్తకు మెడ చుట్టూ ఒక చున్నీ చుట్టి ఊపిరాడనివ్వకుండా చంపేసింది. అయితే ఆ విషయం బయట ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ఇటీవల కాలంగా వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఆ క్రమంలోనే ఈ ఖాతాను కూడా అందులో జమ చేసే క్రమంలో ఆమె అబద్ధం చెప్పి వడదెబ్బ కారణంగా తన భర్త పడిపోయారని ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ మేరకు పోలీసుల విచారణలో నిజం వెల్లడి కావడంతో భీమిలి పోలీసులు నాగమణిని అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల కాలంగా ఈ రకంగా అంటే రకరకాల కారణాలు కావచ్చు, ఒక భార్య భర్తను చంపేయడం, అలాగే చంపేసిన ఘటన బయటపడకుండా వడదెబ్బ అనే కారణం చూపించిన కారణం పట్ల అన్ని వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ దశలో నాగమణి ఎందుకు భర్తను చంపేసింది, అలాగే దీని వెనుక ఇతరుల ప్రమేయం ఏ మేరకు ఉన్న కోణంలో కూడా భీమిలి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.